ఆరోపణలు ఎదుర్కొంటున్న వాడి నేషనల్ అవార్డు రద్దు చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? నేషనల్ అవార్డు వచ్చిందంటేనే ఫస్ట్ సంతోషపడాలి తెలుగు రాష్ట్రం. అవును, తెలుగు రాష్ట్రాలు మన మొహాన్ని ముందే తెలుగు రాష్ట్రాలు ఎవరికొకరు వచ్చింది కదా, మనకు ఎవరికొకరు అయితే వచ్చింది కదా, తెలుగు రాష్ట్రాలకే వచ్చింది, బయట రాలే కదా. అప్పుడు ముందు మనం సంతోషపడాలి. వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే అవార్డు క్యాన్సిల్ చేస్తే బెయిల్ రద్దు అవుతుంది అనే ఉద్దేశంతో చేసింటారేమో అని నాకు అనిపిస్తుంది. అక్కడ అవార్డు క్యాన్సిల్ అయితే బెయిల్ వచ్చింది అవార్డు పేరు మీదనే కదా. అవార్డు నేను అవార్డు తీసుకురావడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు బెయిల్ ఇమ్మన్నారు కాబట్టి బెయిల్ ఇచ్చారు. కానీ వీళ్ళు అంటే అక్కడ అవార్డు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ బెయిల్ క్యాన్సిల్ అవుతుందని కుట్ర ఒకటి చిన్న విషయం కదా. అది ఉంటుంది, కుట్ర ఉంటుంది, ఉండదని కాదు. మనతో మనం పుట్టడమే మన వాళ్ళు ఉండదే అది కుట్రతో. కాబట్టి ఇప్పుడు రేపు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే లేదు ఆయనకు అవార్డు క్యాన్సిల్ అయింది కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వద్దు అనేది పెట్టవచ్చు, బెయిల్ క్యాన్సిల్ కావచ్చు. అది జడ్జి గారి చేతిలో ఉంది. క్యాన్సిల్ చేస్తారా లేకపోతే ముందెందుకు ప్రకటించారు ఇప్పుడు జడ్జి గారు అడగాలి. ఇప్పుడు అంటే రాథోడ్ గారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ కేసు, ఈ పర్టికులర్ కేసు, ఇలాంటి పర్టికులర్ కేసులో మహా అయితే ఆయన్ని 30 రోజులు ఉంచొచ్చు, అంతకు మించి ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేరు. బెయిల్ ఇచ్చేయాల్సింది, ఎవరికైనా ఇవ్వాల్సింది, పెద్ద విషయమే కాదు. పెద్ద అవినీతి కేసు మహా అయితే 6 నెలలు ఉంచుతున్నారు. ఇది బెయిల్ సంబంధించింది కాదేమో, అంతకు మించిందేమో అనే ఒక చర్చ. తిహార్ జైల్లో ఉన్న వాళ్ళందరికీ బెయిల్ దొరుకుతుంది. ఈ బెయిల్ అనేది ఎప్పుడైనా ఇవ్వాల్సిందే. అది అభియోగాలు మాత్రమే. బెయిల్ ఎందుకు ఇస్తారనేది కూడా జడ్జి వాళ్ళు చాలా క్లియర్. ఇది అభియోగాల కింద వస్తారు కాబట్టి ప్రజెంట్గా ఆయన సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే పెడతారు. దానికంటే వేరే ఉద్దేశం ఉండదు. ఆయన ఇప్పుడు జానీ మాస్టర్ కూడా ఒక ప్లస్ పాయింటే. జానీ మాస్టర్ కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన అవార్డు క్యాన్సిల్ అయిపోతే నేషనల్ హెచ్ఆర్సీకి ఆయన కంప్లీట్ ఇవ్వచ్చు, ఇస్తాడు కూడా అనిపిస్తుంది నాకు. ఇస్తాడేమో తెలియదు కానీ ఇవ్వచ్చు. ఇస్తే మళ్ళీ రేపు నేషనల్ హెచ్ఆర్సీ అడిగింది అనుకో, అప్పుడు వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎవరు అవార్డు ప్రకటించిన వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకునే ముందు మళ్ళీ ఇక్కడ బెయిల్ కన్నా రద్దు అయిందనుకో, బెయిల్ రద్దు అయితే ముందు ఇచ్చి ఎందుకు క్యాన్సిల్ చేశారని కూడా అడగొచ్చు. సో ఇవన్నీ ముడిపడి ఉంది. కాబట్టి ఈ ప్రకటించే ముందు ఒకసారి ఆలోచిస్తే బాగుండేదేమో. వీళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళారో తెలియదు, బట్ దీని వెనకాల చాలా ముడిపడి ఉంటుంది. ఇది ఇంకా స్ప్రెడ్ కావడానికి ఉంటుంది. ఇంకా వర్గాల్లో రెచ్చగొట్టడం, ఇంకా పెద్ద చర్చ జరగడం రాబోయే రోజుల్లో. అంటే 2 విడిపోతారేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమా ఫీల్డ్ అనేవాళ్ళు 2గా విడిపోయి నీవు నేను ఇక 2 విడిపోవచ్చు బహుశా. ఎందుకంటే ఈ కింద వర్గం అంటే కొంత ఇప్పుడు అక్క చెప్పింది కదా, ఒక 3 కులాలు మాత్రమే ఆశిస్తున్నాయని. శాసించే 3 కులాలే అగ్నెస్ట్గా కానీ వీళ్ళు కన్నా తయారయ్యారు అనుకో చాలా కష్టం అవుతుందేమో. వీళ్ళ జనాభా ఎక్కువ కదా. ఇప్పుడు మీకు కింది కులాలు ఇలా జనాభా ఎక్కువ, ఈ 3 కులాలు. నేను అనేది ఏంటంటే జానీ మాస్టర్ కి ఇంకా మీరే ఆయుధం ఇచ్చినట్టు అవుతున్నారు. ఆప్షన్ ఇదే ఆప్షన్. ఇక జానీ మాస్టర్ చేయాల్సింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ అడ్వకేట్ గానా ఇమ్మీడియట్లీ ఇది క్యాన్సిల్ చేశారంటే నేషనల్ హెచ్ఆర్సీని నాకు ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ ఎందుకు చేశారు? నేను దోషిని కాదు, నేను దోషి కానప్పుడు ఎందుకు ప్రకటించారు ముందే ఎట్లా? సరే ముందు ఎందుకు ప్రకటించారు? కేసు అయిన తర్వాత ఇప్పుడు దాదాపు 1 మంత్ అయిందిగా, 1 మంత్ అయింది, అప్పటి వరకు రాలేదు. బెయిల్ వచ్చిన తర్వాత ఎట్లా? ఇవంతా క్వశ్చన్ ఇస్తారు, మనమే కాదు కొంచెం అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నిజానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన రోజే మీరు క్యాన్సిల్ చేయాలి. కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేయడం అనేది ఒక చర్చనీయాంశం. శ్రీనివాస్ గారు, నిజానికి ఆయన మీద కేసు పెట్టిన రోజే ఈ యాక్షన్ తీసుకోవాల్సింది ఉండే, ఒకవేళ తీసుకొని ఉంటే. ఇప్పుడు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? రెండోది, ఈ నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు లేదు జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా మెంబర్గా ఎలక్షన్స్ టైం నుంచి లేదు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు. మరి ఆ పార్టీ లేదు ఆ వ్యక్తి ఈయన వెనక ఎందుకు నుంచోట్లేదు? ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా మేము కలిసి పనిచేసాము. ఆయనది ఎలాగుంటుందంటే ఒక తండ్రి పాత్ర లాగా ప్రతి ఒక్కరికి మొత్తం చేయి పట్టుకొని మెట్లు అనేది కాకుండా మెట్లు ఎక్కడానికి సహాయంగా అనేది చాలా దగ్గరగా ఉంటారు. ఆయనకి ప్రాంతాలు, కులాలు, మతాలు, భేదాలు అనేది ఉండదు. అంత సున్నితమైన మనస్తత్వం అనేది ఒక స్టార్ హీరోకి చాలా తక్కువ ఉంటుంది. మేము చాలా దగ్గర నుంచి చూసాము ఆయన్ని. నిజంగా తను అంటే ఓపిక పట్టడానికి కారణము తను ఒక నిజాయితీ అనేది నిప్పులాగా తను ఏదో ఒక టైంలో వస్తాడన్న ఒక తను రావాలి అని సంకల్పంతో వెయిట్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నాము. ఇన్ కేసు తను బయటకు వచ్చేసేసి మాట్లాడితే ఇది నిజం ఉన్నా కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారు మార్చేశారు, ఈయన తప్పు చేశాడు జానీ మాస్టర్, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసేసి కవర్ చేశారు అన్న ఆరోపణలు ఏమన్నా వస్తాయేమో. జానీ మాస్టర్ నిజాయితీ పరుడు, తను చట్టపరంగా ఖచ్చితంగా గెలిచి వస్తాడన్న నమ్మకంతో కూడా అయి ఉండొచ్చు ఆయన ఓపిక. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఈ రోజు అక్కడ ఉన్నంత మాత్రాన తన కంప్లీట్గా అనేది కాదు. ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టు నా మీద కూడా చిత్రపూరి కేసులు దాదాపు 6 కేసులు ఉన్నాయి.
6 కేసులు ఉన్న డ్యూరింగ్ పీరియడ్ లో నాది అమెరికా వీసా రెన్యువల్ చేశా. అవన్నీ కేసు నంబర్లన్నీ పెట్టిన, అన్ని ఓన్లీ ఆరోపణలే కదా అని అనేసి నాకు మళ్ళీ 10 సంవత్సరాలు 33 వరకు అమెరికా వీసా ఇచ్చింది. అంటే ఆరోపణలు ఉన్నంత మాత్రాన మనం తప్పు చేసినట్టుగా అనేది కాదు. ప్రతి ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో వందల పేజీలు ఉంటది. దానికి ఉన్న వాళ్ళ పంచనామా, వాళ్ళకు అందిన సమాచారం ప్రకారంగా పోలీసులు దాంట్లో మెన్షన్ చేస్తారు. అంతేగాని ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న 511 సెక్షన్లు ఒకవైపు చదివితే అదే నిజం అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్టు. ఆ చట్ట పరిధిలోకి వెళ్ళి కోర్టు ఇచ్చినప్పుడు 100% ప్రతి ఒక్కరు దాన్ని గౌరవించాలి. నిజంగా కొన్ని కోర్టులలో ఏదన్నా చిన్నగా ఏమన్నా రాంగ్ తీర్పు వచ్చిందని అంటే పై కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో మేబీ రిజర్వ్ ఫర్ ఆర్డర్ అయి ఉంటుంది. ఆ రిజర్వ్ ఫర్ ఆర్డర్ దాంట్లో మాత్రము ఈ అవార్డు క్యాన్సిల్ అయిందని అనేసి మళ్ళీ ఎట్టి పరిస్థితులలో బెయిల్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు. దానికి వీళ్ళు పెట్టిన ప్రూఫ్స్ ప్రకారంగా కండిషన్ బెయిల్ ఇస్తుంది. అంతే తప్ప మీకు అక్కడ పోయింది కదా మళ్ళీ లోపలికి రా అనేది చట్టాలకు ఉండదు. మీరు ఎందుకు మీ క్యాన్సిలేషన్ అయిందో దాన్ని ప్రూవ్ చేసుకోండి కావాలంటే అంటుంది తప్ప ఇది 100% ఫిల్మ్ రిలేటెడ్ దానికి సినిమా పెద్దలకి చాలా జూరీ కమిటీ ఇవన్నీ పెద్దగా లింకులు ఉంటాయి. సో ఆ లింకులున్న ఉద్దేశంతో జానీ మాస్టర్ అనే వ్యక్తి అరే జైలు నుంచి వచ్చేసేసి ఈయన మళ్ళీ వెళ్ళి అవార్డు తీసుకుంటే ఈయన హీరో అవుతాడేమో, మనం ఇన్ని రోజులు ఈ కుట్ర వన్నిందంతా ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి నంబర్ ఆఫ్ మెయిల్స్ కానీ ఏదైనా లెటర్లు కానీ పెట్టినప్పుడు కమిటీకి కొంచెం ఆలోచన చేస్తుంది. సరే కొన్ని రోజులు, బట్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది క్యాన్సిలేషన్ కాకుండా మీది కొన్ని రోజులు ఓల్డ్ చేస్తున్నాము ఇలాంటి కొన్ని మెయిల్స్ ఆరోపణలు రావడం వల్ల అని కనుక పెట్టుంటే ఈ అనుమానం కొంచెం ప్రాబ్లం ఉండేది కాదు. కంప్లీట్ క్యాన్సిల్ చేయడం మాత్రం 100% చట్ట విరుద్ధం. ఇందాక అన్న చెప్పినట్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్. దానికంటే చట్ట పరిధిలో ప్రకారంగా ఇతను కండిషన్ బెయిల్ ఈ అంశాలు ఈ ఆరోపణలే కనుక పెట్టేసేసి వేస్తే నిజంగా ఫిల్మ్ఫేర్ ఎవరైతే అవార్డు ఇచ్చారో ఈ జూరీ కమిటీకి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితులలో ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ మేడం కూడా నాకు పరిచయమే, నేను కూడా సజెస్ట్ చేస్తా మీరు ఇమీడియట్ గా బెయిల్ మంజూరైన వెంటనే లేదంటే అది ఇష్యూ అయిన వెంటనే మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కి అయితే కంప్లైంట్ చేయండి అని అనేసి చేస్తాం. ఇది 100% పెద్దలు తెర వెనక జరుగుతున్న కుట్ర. అంటే ఇక్కడ ఈ ఏ సినిమాకైతే ఆయనకు అవార్డు వచ్చిందో అది ఒక తమిళ్ సినిమా. ఆ తమిళ్ సినిమాకి సంబంధించి లేదు వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారని వాళ్ళ నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అట్లా యాక్చువల్గా మాకు ప్రతి సినిమాకి 24 క్రాఫ్ట్స్ కి కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ ప్రకారంగా మేము నామినేట్ చేసిన దాన్నే ఆ జూరీ కమిటీలో ఎస్ ఈ నామినేషన్ అయిన దాంట్లో అన్ని హంగులు చూసుకుంటారు. దాంట్లో కొరియోగ్రఫీ కానీ విజువలైజేషన్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసేసుకొని ఆ జూరీ కమిటీ ఒక్కొక్కరు ఈ పాటకి ఇన్ని అని పాయింట్లు వేసేసినాక వన్స్ సెలెక్ట్ అయినాక వీళ్ళు అనౌన్స్ చేస్తారు. దాంట్లో రన్నర్స్ ఎన్ని ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని అన్ని పార్టిసిపేట్ అయినాయి. బట్ ఆ ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, కొరియోగ్రఫీ ఎవరు, దాంట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ అప్లికేషన్ లో ఉంటాయి. వాళ్ళు కంపల్సరీ వీళ్ళు వివరణ రిప్లై ఇవ్వాలి. ఈ రోజు ఓన్లీ జానీ మాస్టర్ కి ఓ లెటర్ ద్వారా అనేది మీది క్యాన్సిలేషన్ అని అన్నా కూడా ప్రాపర్ రీజన్స్, దాని బైలాస్ ఏంటిది, నేషనల్ అవార్డు అని అంటే అంత ఆషామాషి కాదు. ఎవరికి నచ్చిన జూరీ కమిటీ అనేది అప్పటిదప్పుడు స్పాంటేనియస్ గా చేసుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. దాని హ్యూమన్ ఎమోషన్స్ ఒక వ్యక్తిని అనేది క్యాన్సిలేషన్ అని అంటే అది మామూలు క్యారెక్టర్ అసోసియేషన్ కాదు. నిజంగానే అంత తప్పు చేయబడ్డాడు అని అంటే లేదు ఆరోపణలే. సో అలాంటి సిచ్యువేషన్లలో వాళ్ళకి ఆ బైలాస్ అనేది ఏం చెప్తుంది, ఎంతవరకు రైట్ ఉన్నాయి అంటే ఫిల్మ్ రిలేటెడ్ అవార్డు ఇచ్చాం కాబట్టి ఫిల్మ్ రిలేటెడ్ అబ్యూజ్ ఒక మహిళకి జరిగింది అని అనేసి ఏమన్నా ఉందా? నిజంగానే అలా అన్యాయం జరిగినప్పుడు ఇట్స్ గుడ్. బట్ అది ఎందుకు నాన్చడం? నిజంగానే ఆ అమ్మాయికి వీఆర్ అలా ఇందాక అనుకున్నట్టు వీఆర్ రెస్పెక్ట్, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని. బట్ ఈ వే అనేది కరెక్ట్ గా లేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా లేదు. క్యాన్సిలేషన్ కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాటించిన పద్ధతి అనేది ఒక అవార్డుకి ఇవ్వాల్సిన గౌరవం అక్కడ జానీ మాస్టర్ ఇంకోరు ఉన్నారు అనేది కాదు. నేషనల్ అని అంటే ఒక సినిమాకి సంబంధించిన అనేక కేటగిరీల్లో అవార్డ్స్ వస్తుంది. అదే ఇప్పుడు ఆ సినిమా తమిళ్ సినిమా, ఆ వాళ్ళకి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈయన ఒక పార్ట్కే కదా అవార్డు వచ్చింది. ఖచ్చితంగా ఏదన్నా ఒక అవార్డు వచ్చినప్పుడు ఆ డైరెక్టర్కు ఆ ప్రొడ్యూసర్కు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా బాధ్యత. వాళ్ళ నుంచి ఏమన్నా రిప్రజెంటేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే మనకి ఈ లెటర్ అనేది ఇవాళనో నిన్నో వచ్చినట్టుగా మనకు తెలిసింది కాబట్టి 100% వాళ్ళు కూడా వెంటనే మెయిల్ కంప్లైంట్ అనేది పెట్టేసేస్తే వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఇచ్చేసేస్తే
మేము కూడా కనుక్కుంటాం ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు, వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారా, కేటగిరీ మీద సబ్మిషన్ చేసినప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని అనేసి మనం కూడా తెలుసుకుంటే బెటర్ ఏం రీజన్స్ ఇస్తారని. బట్ ఇప్పుడు మీరు పెట్టిన లెటర్లో మాత్రం కేవలము ఒక కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండడం వల్లనే మేము క్యాన్సిల్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది. బట్ యాజ్ పర్ బైలా మన జీవో నంబర్ ఏంటిది, దేన్ని మీరు బేస్ చేసుకొని చేశారనేది మాత్రం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది జ్యూరీ కమిటీ మాత్రం.